దేవుని కృపావాక్యం వింటున్నా మీ అందరికీ ప్రభు పేరట వందనాలు. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలను దీవించునుగాక. ఆమేన్. పరిశుద్ధ బైబిల్లో నుండి 1 కొరింథీ 7 అధ్యాయము 16 వచనం అని చదువుకుందాం. ఓ స్త్రీ, నీ భర్తను రక్షించుకుందువో లేదో నీకేమీ తెలియను. ఓ పురుషుడా, నీ భార్యను రక్షించుకుందువో లేదో నీకేమీ తెలియను. దేవుడు మాట్లాడుతున్నాడు, భార్యతో భర్తతో మాట్లాడుతున్నాడు. ఓ స్త్రీ, నీ భర్తను రక్షించుకుందో లేదో నీకే తెలియను. నీ భర్తను నువ్వు రక్షించుకోవాలి. నీ భర్తను నువ్వు దేవుని సన్నిధికి నడిపించుకోవాలి. నీ భర్తను నువ్వు ప్రార్థనలో కూర్చోబెట్టుకోవాలి. నీ భర్తను దేవుని సన్నిధికి నడిపించాలి. నీ భర్తతో కలిసి దేవునితో వర్ధిల్లాలి. దేవుడు అంటున్నాడు, 2-3 కలిసి వాళ్ళు ఏకీభించినట్టయితే, ప్రార్థన చేసినట్టయితే మీతో కూడా నేను ఉంటాను అంటున్నాడు. మీరిద్దరు భార్య భర్తలు కలిసి ప్రార్థన చేసినట్టయితే, రక్షణ పొందినట్టయితే మీతో కూడా దేవుడు ఉంటాడు. దేవుడు మీతో ఉండాలంటే భార్య భర్తలు ఇద్దరు కలిసి దేవుని సన్నిధికి రావాలి. ఎన్నో మందిరాలు మనం చూస్తూ ఉన్నాం. స్త్రీలు మాత్రము ఎక్కువ శాతం ఉంటారు, పురుషులు మాత్రము తక్కువ శాతం ఉంటారు. వాళ్ళకి ఎంత బిజీ ఆదివారం పురుషులారా, మీ పని అంతా కూడా పక్కన పెట్టండి, దేవుని సన్నిధిలో ఉండండి. నీ భార్యతో నీ పిల్లలతో దేవుని సన్నిధిలో ఉండు. ఓ స్త్రీ, నీ భర్తను రక్షించుకుందో లేదో నీకే తెలియదు. కింద అంటున్నాడు దేవుడు, ఏమంటాడు తెలుసా? ఓ పురుషుడా, నీ భార్యను రక్షించుకుందో లేదో నీకే తెలియదు. నీ చేతిలో ఉంది. నీ భార్యను మంచి మార్గంలోనికి నీవు నడిపించాలా. నువ్వు ఇంటికి యజమానుగా ఉన్నావు, ఇంటికి నువ్వు శిరస్సుగా ఉన్నావు, ఇంటికి నువ్వు పురుషుడు నాయకుడుగా ఉన్నావు. నీవు మంచి మార్గంలో ఉంటే నీ భార్య కూడా మంచి మార్గంలో ఉంటుంది. నీవు మాత్రము చర్చికి వెళ్తావు, నీ భార్య మాత్రం ఇంట్లో వంట చేసి పెట్టు, రొట్టెలు చేసి పెట్టు, భోజనం చేసి పెట్టు, నేను మాత్రం దేవుని సన్నిధికి వెళ్ళొస్తానంటావు. అలాగుండద్దు. నీ వంట లేకపోయినా పర్వాలేదు, తర్వాత చేసుకొని తినొచ్చు. ముందు నీ భార్యను తోలుకొని, నీ పిల్లలు తోలుకొని దేవుని సన్నిధికి వెళ్ళు. పురుషుడా, నీ భార్యను రక్షించుకునేది నీ చేతిలో ఉంది. నీ భార్యను కాపాడుకునేది నీ చేతిలో ఉంది. నువ్వు ఒక్కరివే రక్షణ పొంది దేవుని దగ్గరికి వెళ్తే లాభం లేదు. నీవు కూడా నీ భార్యను కూడా దేవుని రాజ్యానికి తీసుకువెళ్ళాలి. ఓ పురుషుడా, నీ భార్యను రక్షించుకుందో లేదో నీకే తెలియను. ఓ స్త్రీ, నీ భర్తను రక్షించుకుందో లేదో నీకే తెలియను. భార్య భర్తలు ఇద్దరు దేవుని సన్నిధిలో వర్ధిల్లండి. ఒకరి చేతులు ఒకరు పట్టుకొని ప్రార్థన చెయ్యండి. మిమ్మల్ని బట్టి మీ పిల్లలు కూడా ప్రార్థనలో భక్తిలో పెరుగుతారు. నీవు నీ భర్తను రక్షించుకో, నీ భర్త నిన్నే రక్షించుకుంటారు. మీరిద్దరూ కుటుంబంలో చాలా ప్రాముఖ్యం. 2 జోడెద్దులు లాంటి వాళ్ళు, 2 చేతులు లాంటి వాళ్ళు, 2 కాళ్ళు లాంటి వాళ్ళు. ఇద్దరు అవసరం. కుటుంబం వర్ధిల్లాలంటే భార్య భర్తలు ఇద్దరు అవసరం. మీరిద్దరు కలిసి ప్రార్థన చేసి చక్కగా దేవుని సన్నిధిలో వర్ధిల్లండి. దేవుడు మిమ్మల్ని దీవిస్తాడు. ఈ మాటలు దేవుడు దీవించుగాక. ఆమేన్. ప్రార్థిద్దాం. పరిశుద్ధుల తండ్రి, నీకు వందనాలు, స్తుతి స్తోత్రం చెల్లిస్తూ ఉన్నాం. ఇన్న వాక్యం హృదయంలో ఉంచుకొని, ఓ స్త్రీ, నీ భర్తను రక్షించుకోలేదు నీకే తెలియను. ఓ పురుషుడా, నీ భార్యను రక్షించుకోలేదు నీకే తెలియను. ఇద్దరు ఒకరికొకరు దేవుని సన్నిధిలో వర్ధిల్లుతూ, వాళ్ళ పిల్లలు కూడా దేవుని మార్గంలో పెంచుతూ చక్కగా దేవుని రాజ్యానికి వారసులు ఎలా సహాయం చేయమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్.